హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఇప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఎగ్ పఫ్స్ ఇంకా చికెన్ మోమోస్ చికెన్ పాస్తా విత్ సాస్తో. ఫస్ట్ ఎగ్ పఫ్సా? ఎగ్ పఫ్ ఎవరు ఇచ్చారు అంటే వనజ గారు ఇంకా కిల్ రాజా గారు ఇచ్చారు. కిల్ రాజ్ ఇంకా ముందు కూడా ఉంది, వదిలేండి. ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేయండి అని వనజ ఇంకా కిల్ రాజ్ గారు ఇచ్చారు. వారి కోసమే ఈ ఛాలెంజ్ అని చెప్పిద్దామా? ఒకటేనా? ఇది అయిపోయాక చెప్దాం. నెక్స్ట్ ఎవరు ఇచ్చారో ఇది అయినాక చెప్తాము. ఓకే, స్టార్ట్ 1 2 3. ఎగ్ పఫ్లో
నేను ఓడిపోయాను, నిధు గెలిచిండు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మోమోస్. చికెన్ మోమోస్ ఛాలెంజ్ చేయండి అని, చికెన్ మోమోస్ ఛాలెంజ్ చేయండి అని అపూర్వ ఎంసిటీ గారు ఇచ్చారు. అలాగే మోమోస్ ఛాలెంజ్ స్పందన గారిది ఆ రోజు నేను లైవ్లో చేశాము, కానీ తను చూడలేదంట, లైవ్ చూడలేదు. అలాగే తర్వాత కూడా వీడియో చూడలేదంట. మొన్న మెసేజ్ పెట్టింది కదా, తన పేరు కూడా చెప్తున్నాను. స్పందన గారు మళ్ళీ మోమోస్ చేస్తున్నామండి, చికెన్ మోమోస్. స్పందన గారు ఇంకా అపూర్వ ఎంసిటీ గారి కోసం చికెన్ మోమోస్ ఛాలెంజ్. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. బాగుంది. మొన్న లైవ్లో వెజ్ మోమోస్ చేసాం. వెజ్ కంటే చాలా బాగుంది, ఎందుకంటే లోపల చికెన్ ఉంది. సాస్ లేకుండానే బాగుంది. నమలడం కొంచెం కష్టంగా ఉంది. నాది మిగిలిపోయింది, తినలేను కూడా. నవలడం చాలా ఇబ్బందిగా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది, చాలాసేపు పడుతుంది. ఎందుకంటే గట్టిగా కాదు, ఇది గట్టిగా కాదు కానీ మైదాపిండి కదా, కొంచెం అంటే స్టిక్కీ ఉంది లోనేవో కానీ. అందుకనేసి నేను గెలిచి మళ్ళీ నేను ఓడిపోయినా. పనిష్మెంట్ అయితే నేనే తీసుకుంటాను, ఇక్కడే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే రెండిట్లలో నేను విన్ను. పక్కకి పెట్టా. చికెన్ పాస్తా వచ్చాడు బేటా. చికెన్ పాస్తా చేయమని రమ్య కేఎస్ గారు ఇంకా సుదీక్ష గారు ఇద్దరు ఇచ్చారు. వీరి కోసం ఈ ఛాలెంజ్, రమ్య కేఎస్ ఇంకా సుదీక్ష మీకోసమే అండి ఈ ఛాలెంజ్. ఓకే 1 2 3 స్టార్ట్. చికెన్ బాగుంది. వెజ్ కంటే చికెనే బాగుంటుంది ఇంట్లో.
చికెన్ పోయినసారి నేను గెలిచిన ఇప్పుడు నువ్వు పాస్తారా పెద్ద పాస్తాలు నువ్వు గెలిచినవా? అవునా? పాస్తాలో నేను విన్ అయ్యాను, ముందు ఓడిపోయాను. పనిష్మెంట్ మాత్రం నాకే. అవును, 3 గేమ్స్లలో ముందు 2 విన్, నేను 1. పనిష్మెంట్ నాకే. చూస్తూనే ఉండండి, మళ్ళీ వచ్చి కలుస్తాం. మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్. పనిష్మెంట్ తీసుకొని ఈ నిమ్మకాయ మొత్తమా మొత్తం తినాలి, తాగాలి ఏదో ఒకటి. ఆ వెచ్చ నూనెలు వేసుకొని నవలేసేయాలి. అది టాస్క్ ముందే అనుకున్నాం. నేనే ఓడిపోయాను కాబట్టి నాకే వచ్చింది అది. నాకైతే ఏందో తెలియదు అసలు పనిష్మెంట్ కూడా. చెప్పొద్దు కదా, ఇప్పుడు తీసుకొచ్చినాక తెలిసింది నాకు. అంతే మరి, ఒకటి ఆలోచించుకున్నామంటే మన మనసులోనే ఉంచుకోవాలి, బయట చెప్పొద్దు. వాడు ఓడిపోతలేమో తినిపిద్దామని చూసినా, నేనే ఓడిపోయినా, నాకే ఇప్పుడు అది. ఓకే, రెడీ? తినాలి, తింటా. పుల్గా ఉంది, చాలా కష్టం ఫ్రెండ్స్. వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఫస్ట్ కొరకంగానే అబ్బో. ఇప్పుడు పులిపని వెళ్ళిపోయింది, తొక్కకున్న పసరు మిగిలింది. చాలా భయంకరం. రేపు బ్రష్ చేస్తాను, అప్పుడు ఉంటుంది పళ్ళు. అయిపోయింది.
అయిపోయింది, పనిష్మెంట్ తీసుకున్నాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాటికి ఇంతే, నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.